వాడు బాయా ఇది అని అది అనేవాడు. ఎరా బాగున్నావా అక్కడికి వెళ్ళిపోయిందిరా. ఫ్రెండ్స్ ఉందా వచ్చేదో కదనా దగ్గర ఉందా దగ్గర అది ఇదంతా అడుక్కుని ఇప్పుడు రత్త దగ్గర ఇంటికి తలిపి ఎక్కలేదు. ఏంటి నీ ప్రాబ్లం ఏంటి? ఈడు అడుక్కుని పోటీ సంపాదించిన ప్రాబ్లం ఏంటంటవా? ఈడు అడుక్కుంటే ఎవరున్నారా దానికి ఎంత ఈ సూటు పూటి అన్ని అవసరమేరా. మరి ఏంటి ఇలా ఉన్నాయంట ఇంకా మారలేదు నువ్వు? ఇక్కడ మాత్రం 2 రూపాయలు రూపాయలకి వచ్చాక సరే కదా మీటింగ్ ఉందిరా. వెళ్ళాలి నిన్న కుమారం గారు ఎవరన్నా అంట ప్యాంటు షర్ట్ వేసావు ఎంత సంపాదించారా? నీకు మీద దొంగ నోట్లు వ్యాపారం అడుకునే కూడా దొబ్బై వ్యాపారం నేను చేయండిరా. నీకు ముందు చెప్పాను దేవుడిని నమ్ముకోరా దేవుడిని నమ్ముకోరా అని 10 సార్లు చెప్తానే ఉన్నా. ఏంటి దేవుడిని నమ్ముకుని పాపం గురికి కళ్ళపెట్టి నీకు ఆలోచన ఉంది కాబట్టి అలాగే ఉన్నా. నాకు దేవుడి మీద ఆలోచన ఉంది కాబట్టి ఇలా ఉన్నా. ఏం లేదురా, నేను ఒక రోజులో ఇలాగే అడుక్కుంటూ ఉంటే ఒక వ్యక్తి వచ్చాడు. మామూలు అడుక్కుంటూ ఉంటే సరేనమ్మా ఏంటి అన్నది. ఇలాగా నేను దేవుడి గురించి చాలా బాగా మాట్లాడాను. నేను కూడా తనతో చాలా బాగా మాట్లాడాను. ఎన్నే ఒక కాగితం లాగా ఏదో రాసిచ్చారు. కాగితం ఎంతండి ఇచ్చేసారు. పట్టుకుని వెళ్ళాను. వేరే పిల్లోడు చూసి చూపించాను. ఏంటా మనకి చదువు రాగా ఇచ్చినప్పటికీ ఆడేంటో అది ఇచ్చుకుని ఇదేంటి బ్యాంక్ వెళ్తే డబ్బులు వస్తాయి అన్నారు. సర్లే కదా బ్యాంక్ వెళ్తే 100 రూపాయలు 1000 రూపాయలు వస్తాయి అనుకున్నా కానీ దాంట్లో 10 కోట్లు ఉన్నాయి. 10 కోట్ల షాక్ అయిపోయినట్టున్నాడు. వచ్చామా 10 కోట్ల 10 కోట్ల 10 crores ఎగరా బాబు బాగా 10 కోట్ల అవునరా. ఎవరో ఉంటాడు అబ్బాయా ఎర్రగా ఉంటాడు, పైన బ్లాక్ షర్ట్ లోపల వైట్ కాబట్టి వేసుకుంటాడు. ఆ రోజు అది వేసుకున్నాడు. మరి మనకి డైలీ బట్టలేక అప్పుడు మరి అయ్యే కదా. మరి అలాంటి నీకు విషయం చెప్తూ మర్చిపోయినా. నేను మొన్న ఈ తిరిగి వాడుకున్నావు కదా.